అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. అసలు చాలా రోజులు అయిపోయిందనమాట సారీ వీడియోస్ పోస్ట్ చేసి. మనం కస్టమైజేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరి సపోర్ట్ వల్ల కస్టమైజేషన్ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేసామండి. అవి షార్ట్స్ రూపంలో అంటే షార్ట్స్ ఫామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి మన షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మన శారీస్ వచ్చేసి ఏంటంటే, అందరికీ కూడా కాటన్ శారీస్ అనేది ఎంత ఇష్టమో మనకు వచ్చే మెసేజెస్లో చూస్తే అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్గా నేను శారీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేది స్టార్ట్ చేశానండి. కానీ అందులో కాటన్కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేసి నిజంగా అసలు అనుకోలేదన్నమాట. ఎందుకంటే జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు, మా నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటూ ఉంటే చూశాను. అయితే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి 65-70 ఇయర్స్ వరకు కూడా ఇప్పుడు నేనేదైతే కట్టుకున్నానో అలాంటి శారీస్ ఇప్పుడు నేను కూడా అలాంటి కట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాను అనమాట. ఇదంతా వదిలేసి పాయింట్కి వచ్చేస్తాను. మన శారీస్ వచ్చేసి ప్యూర్ జామ్దాని కాటన్ శారీస్ అండి. మనందరికీ తెలిసిన విషయమే, జామ్దాని కాటన్స్లో మనకి బ్లౌజెస్ అయితే అస్సలు రావండి, ఓకేనా. సో ప్యూర్ జామ్దాని కాటన్ వచ్చేస్తుంది. ఫస్ట్ నేను మీకు ఎల్లో కలర్ శారీ అయితే చూపించేస్తాను. ఎంత అందంగా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజను, హల్దీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా అండి. అందులో మ్యాక్సిమం మనం ఎల్లో కలరే ప్రిఫర్ చేస్తున్నాం. అందరు డ్రెస్ కోడ్ అనేది ఫాలో అవుతూ ఉన్నాం కదండి. అప్పుడు ఓన్లీ శారీస్ మాత్రమే కట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి చక్కగా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. నేను మీకు ఒక శారీ అనేది కట్టుకొని చూపించాను. ఒకసారి వీడియో ఎండింగ్లో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ శారీయో మీరు ఇక్కడ చూసేయచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మనకి మంచి ఎల్లో కలరు, హల్దీలో ఏ ఫంక్షన్లో అయితే అంటే హల్దీలో ఏదైతే కలర్ యూస్ చేస్తామో సేమ్ అదే మంచి బ్రైట్ ఎల్లో వచ్చేస్తుంది అనమాట. దాని మీద మనకి ఇలాగా థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చేస్తుందండి. అందంగా ఉందండి చీర. నిజంగా కాటన్ శారీస్ అనేది ఎంత కంఫర్ట్నెస్ ఇస్తాయంటే రోజంతా కాదండి, ఎన్ని రోజులు కట్టుకున్నా కూడా ఒక్కసారి ఆ కంఫర్ట్నెస్కి అలవాటు అయిపోయిన తర్వాత ఏ శారీస్కి మారనంటుంటారు అని ఎందుకనేది నేను కాటన్ శారీస్ కట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత నుంచి అర్థమైపోయింది అనమాట. మంచి కంఫర్ట్నెస్ ఇస్తాయి. దానితో పాటు మనకి చూసారా, ఈ వీవింగ్ అనేది ప్యూర్ జామ్దాని కాటన్ శారీస్ అండి. ఒకసారి ఒక చీర అనేది కట్టుకొని చూపిస్తే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇలా చీర కట్టుకొని చూపిస్తున్నాను. సో మీకు ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఎల్లో షేడ్ అండి. ఇప్పుడు వస్తుంది అన్నీ కూడా మనకి పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి ఇది మనం ఎలా ఉంటుందంటే గంధం, పసుపు గంధం కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఎంత బ్రైట్గా ఉంది. అండ్ పెళ్ళిళ్ళల్లో మనకి హల్దీ ఫంక్షన్స్ అప్పుడు ఓన్లీ కాటన్ శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఆ వీవింగ్ చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. జామ్దాని శారీస్లో ఒక మంచి క్లాసీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో క్లియర్గా మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. ఒకసారి రిపీట్ అయిన ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో మనం చెప్పలేము. కాబట్టి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. థ్రెడ్ వీవింగ్ అయితే అంత అందంగా ఉందండి, చక్కగా నీట్గా చాలా బాగుందనమాట. అండ్ ఇంకొక పాయింట్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. శారీస్లో వీడియోస్లో నేను శారీ ప్రైస్ ఎంత, శారీ మనకి ఏ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చెప్తున్నాను. నిజంగా శారీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రమే డిఎం చేయండి, అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇంకా కూడా మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కొంతమంది ప్రైస్ ఎంత అంటే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. అవి అడుగుతూ ఉన్నారనమాట. మీకు నిజంగా శారీ కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రమే మెసేజ్ చేయండి దయచేసి. ఎందుకంటే కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మిస్ అయిపోతున్నాం అనమాట మేము మెసేజ్ చేయడం అనేది. సో దయచేసి ఆ ఒక్క దాంట్లో మాత్రం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జామ్దాని వచ్చేస్తుంది. మల్టిపుల్ జామ్దానీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మనకి శారీస్కి జరీ వీవింగ్ అనేది వచ్చేస్తుంది కదండి. జామ్దానీలో అయితే చక్కగా థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వీవింగ్, జరీ వీవింగ్ అక్కడక్కడ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. మనం శారీని క్లియర్గా నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. చూసారా ఎంత
అందంగా ఉందో, మంచి బ్రైట్ కలర్ అండి, ఒక హ్యాపీ కలర్ అని చెప్పొచ్చు. మనకి మ్యాంగో పండిన తర్వాత కలర్ ఉంటుంది చూసారు, అంటే కట్ చేయక ముందు, కట్ చేస్తే ఆరెంజ్ షెల్లో వస్తుంది, కానీ కట్ చేయక ముందు మామిడి పండుగా ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. భలే అందంగా ఉందండి, అద్భుతంగా ఉంది. అయితే ఇందులో బ్లౌజెస్ రావు కదండి, ఇలా డిఫరెంట్గా బ్లౌజెస్ అనేవి పేర్ చేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ ఉంటుంది. డే అంతా కట్టుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో శారీ కట్ వచ్చేసి మనకి 5.6 మీటర్స్ ఉంటుంది అనమాట. చక్కగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట, అంత అందంగా ఉంటుంది. మనకి పళ్ళుతో పాటు చీర అయితే ఇలా వస్తుందండి, చాలా అందంగా ఉందండి. శారీకి అంతా కూడా మనకి బుటీ వీవింగ్ అనేది ఇచ్చేసారు అనమాట, ఫ్లవర్ వీవింగ్ ఇచ్చేసారు. పళ్ళు అయితే ఇలా గ్రాండ్గా ఇచ్చేసారండి, చాలా బాగుంది కదండి. ఈ శారీస్కి మనకి బ్లౌజెస్ రావు కాబట్టి ఇందులో ఎలాంటి బ్లౌజ్ అయినా మనం పేర్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న కలర్స్తో. సో ప్రైస్ వచ్చేసి ఇలాంటి శారీస్ ఈజీగా జామ్దానీస్ మనకి 1500 to 1800 రూపీస్ ఉంటాయండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎందుకంటే అక్కడక్కడ స్టాల్స్ అనేది మనం అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాము. స్టాల్స్లో మనం ఒక్కరమే కాదు కదండి శారీస్ జ్యువెలరీ పెట్టేది, చాలా మంది ఉంటారు మనతో పాటు. అలా చెక్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి కస్టమర్స్, అంటే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి వెళ్ళి మన దగ్గర కూడా కొనుక్కోవడానికి వస్తారు కదా, అప్పుడు చెప్పిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మన దగ్గర శారీ ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ పడుతుందండి. చక్కగా మీకు నచ్చినట్లుగా స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇందులో 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవి 2 చూపించేస్తాను. బాగుంటాయండి, ఎలా పేర్ చేసుకున్నా, వేటితో పేర్ చేసుకున్న కలంకారీ బ్లౌజ్తో కానివ్వండి, ప్లెయిన్ బ్లౌజ్తో కానివ్వండి, చాలా చాలా బాగుంటాయి అనమాట. మనకి కంప్లీట్ వైట్ కలర్ అయితే కాదండి, క్రీమిష్ వైట్ అంటాం, మాసిపోయిన వైట్ అంటాం కదా, ఆ కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వీవింగ్, ఎల్లో, గ్రీన్, రెడ్తో సూపర్గా ఉందని చెప్పాలి. సేమ్ ప్యాటర్నే వచ్చేస్తుంది, కానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ కలర్ అయితే మాత్రం నిజంగా ఎవ్వరు వదులుకోరండి, అంత బ్యూటిఫుల్ కలర్ అని చెప్పాలి. మీరే చూడండి ఎంత అందంగా ఉంది కదండి. చాలామందికి బ్లాక్, వైట్, రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తే శారీస్ అనేవి అంత నచ్చుతాయి అన్నమాట. అందులో ఫస్ట్ నేమ్ నాదే చెప్పచ్చండి. నాకు బ్లాక్ శారీస్ వచ్చిన, రెడ్, వైట్ వచ్చినా కూడా వెంటనే అందులో నేనైతే తీసి పెట్టేసుకుంటాను అనమాట. లేదు కస్టమర్ ఖచ్చితంగా శారీ కావాలనుకున్నప్పుడు ఇంకా నేను నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చులే నా కోసం అనుకొని కస్టమర్కే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి. ఇక్కడ చూడండి ప్రతి వీవింగ్ ఎంత అందంగా ఇచ్చేసారో, ఎంత బాగుంది కదండి, చాలా చాలా బాగుంది. ఇందులో ఈ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగుంది కదండి, అందంగా అనిపిస్తుంది చూడడానికి కదా. కట్టుకున్న తర్వాత కూడా ఒక మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది, డీసెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో మనం నార్మల్గా యూజ్ చేసే దానికే కాదు, మనం చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా కట్టుకెళ్ళొచ్చు అండి. అంటే ఓన్లీ కాటన్ శారీస్ మేము ప్రిఫర్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయిందండి, బ్లౌజెస్కి వర్క్ చేయించడం. దీనికంటే కూడా బ్లౌజ్ అనేది డిఫరెంట్గా పెయిరప్ చేసుకొని శారీస్కి అలా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో మన శారీ వచ్చేసి చూసారా, భలే ఉందండి నిజంగా, ఏ చీరకు ఆ చీర అందము. సో పళ్ళుతో పాటు ఇలా ఉంటుందండి, మంచి క్రీమ్ కలర్కి మనకి పింక్ కలర్ అండి, రాణి పింక్ కాదు, ఎప్పటిగా కొట్టే పింక్ కాదనమాట, మంచి మ్యాజెంటా పింక్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చీర అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. మనకి పళ్ళు ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను, సో దట్ మీకు అసలు పింక్కి పెట్టాల్సిన పేరే లేదండి, అంత అందంగా ఉంటుందన్నమాట. ఎలా వస్తుంది అంటే మనకి రాణి పింక్ ఎలా ఉంటుందో అలాగే మ్యాజెంటా పింక్ అండి, ఫ్యూషియా పింక్ వేరు ఉంటుంది. సో మ్యాజెంటా పింక్ అనమాట. మనకు కొన్ని పింక్స్ ఎలా ఉంటాయంటే ఇలా కొట్టేసినట్లు ఉంటాయి, ఆ పింక్ కాదండి, చాలా బ్యూటిఫుల్ షేడ్ అనమాట. ఇది వచ్చేసి ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందని. ఇదంతా కూడా మనకి పళ్ళు పట్టు వచ్చేస్తుందండి, స్క్రీన్ షాట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి ఇలా వచ్చేస్తుందండి, పళ్ళుతో పాటు ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా అండి. సో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి
మనకి ఇది పర్పుల్ కలర్ అంటాం కదండి, పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. పర్పుల్ కలర్ ఎవరికి ఫేవరెట్ ఉండదు చెప్పండి. లేదా పర్పుల్ కలర్ బ్లౌజ్ కానీ పేరప్ చేసుకుంటే అద్దరిపోతుందండి, అంత బాగుందన్నమాట. ఇప్పుడు కాటన్ శారీస్ అన్నీ కూడా మనం చాలా స్టైలిష్గా వేసుకుంటున్నారండి. ఆఫీస్కి రెగ్యులర్గా వేసుకెళ్ళిపోయే వాళ్ళు శారీస్ ఇలా వేసుకుంటున్నారు. సో మనకి చీర అనేది ఇలా వచ్చేస్తుందండి, చాలా చాలా బాగుంది కదండి, భలే ఉంది. పింక్ కలర్ బ్లౌజ్ పే చేసుకున్న, వైన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా అద్భుతంగా ఉంటుందండి. కలర్ అండి అసలు ఎంత బ్రైట్ బ్లూ కలర్ అంటే మీకు మనకి వీడియోలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అండి. శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. అందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి, ఎంత బాగుందంటే మాటల్లో చెప్పక్కర్లేదు. మనకి కంప్లీట్గా క్రీమ్ బేస్డ్ వస్తుందండి, వైట్ కాదు, క్రీమ్ బేస్డ్ మీద మనకి ఇలా ఎల్లో కలరు, నెక్స్ట్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్, తర్వాత గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ అనేది ఇలా వచ్చేస్తుందండి. భలే ఉన్నాయండి రెండు ప్యాటర్న్స్, రెండు యూనిక్ వేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వచ్చేస్తుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందంటే బుటీస్ వచ్చేస్తాయండి, చక్కగా ఫ్లవర్ బుటీస్, డైమండ్ షేప్ బుటీస్ వచ్చేసి కింద మనకి బార్డర్లో ఇలాగా జరీ వీవింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. థ్రెడ్ వీవింగ్ ప్లస్ జరీ వీవింగ్ రెండు వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్. సో మనకి పళ్ళుతో పాటు ఈ విధంగా ఉంటుందండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఏ కలర్కి ఆ కలర్ అంత అందాన్ని ఇస్తుందండి. శారీ ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ పడుతుంది, ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి. మనకి మంచి యాష్ కలర్ షేడ్లో వచ్చేసి బ్యూటిఫుల్గా ఉందని చెప్పాలి. ఏ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకున్నా కూడా అద్దరిపోతుందండి. రెడ్ కనుక పేర్ చేసుకుంటే ఇప్పుడు నేను ఒకసారి క్లియర్గా ఇలా చూపిస్తాను. చాలా బాగుంది కదండి, సూపర్గా ఉంటుంది అనమాట. దీనికి పళ్ళు వచ్చేసి మనకి శారీ ఎంత బాగుంది కదండి, కంప్లీట్ మనకి జామ్దాని అంటే ఏదైతే మనం ఫ్లవర్ వీవింగ్ చూస్తున్నామో అదంతా కూడా థ్రెడ్తో వీవింగ్ వచ్చేస్తుందండి. మీరు చూడొచ్చు, మనకి ఎల్లో కలర్, రెడ్ కలర్, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ కూడా థ్రెడ్ వీవింగ్ అనేది ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. కంప్లీట్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. మనకి చీరను చూసుకున్నట్లయితే కంప్లీట్ మీరు చూసుకోండి, శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. ఫ్లవర్ వీవింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లీఫ్ బుటీస్ చూసారా, జామ్దాని అంటేనే మనకి థ్రెడ్తో వీవింగ్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా జరీ వీవింగ్ అలాంటివి చూస్తూ ఉంటాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పాలండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడికెళ్ళిపోయినా ఎంతసేపు కట్టుకున్నా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఒంటికి కూడా. అసలు వావ్ అండి, పళ్ళు చూసారా ఎంత అందంగా వచ్చేసిందో, చాలా గ్రాండ్గా వచ్చేసింది అనమాట. కాటన్ శారీస్ ఎప్పుడు కూడా ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో వాటి మీద మనకి ఇలా గ్రాండ్ వీవింగ్ అనేది వస్తే ఇంకంతకంటే బాగుంటాయండి. కంఫర్ట్నెస్తో పాటు మనకి మంచి లుక్ కూడా అనమాట. ప్యూర్ జామ్దాని కాటన్ అయితే వచ్చేస్తుంది. అసలు ఆ వీవింగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుందండి. నేను మీకు టచ్ చేసి కూడా చూపిస్తాను ఎంత బాగుంది అనేది, మీకు ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి, మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూసారా, ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట, మనకి ఇలా వచ్చేస్తుంది. సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఎవరికి కావాలన్నా కూడా క్లియర్గా స్క్రీన్ షాట్స్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ విద్యాస్ వస్త్రాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కలెక్షన్స్ నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా అండ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మనకు వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజనే అండి. ఈ రోజు మన శారీస్ వచ్చేసి ప్యూర్ జామ్దాని కాటన్ శారీస్ అండి. చక్కగా మనకి మొత్తం కూడా జామ్దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనకి పట్టు చీరలకి వీవింగ్ బుటీస్ అంటే జరీ బుటీస్, జరీ వీవింగ్ వస్తూ ఉంటుంది. జామ్దాని చీరలకి ఎలా అనుకుంటున్నారు, ఇక్కడ మీకు ఏదైతే కలర్ఫుల్ థ్రెడ్స్ అన్ని కనిపిస్తుందో ఆ థ్రెడ్తో వీవింగ్ అనేది చేస్తారనమాట.
చీర అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది, ప్యూర్ జామ్దాని కాటన్. సో మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా ఇలాంటి శారీస్ అన్ని మన కాటన్ శారీస్ అనేవి రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలి, పెళ్ళిళ్ళకి ఇలా కూడా కట్టుకోవచ్చు అంటే హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు అండి. ఎంత అందంగా ఉంటాయి తెలుసా అండి. ఇలా ఒక డిఫరెంట్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ కలర్ ఏంటంటే మనకి ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ అంటున్నాయి కదా పెళ్ళిళ్ళలో, వాటికి ఓన్లీ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. అంత మంచి లుక్ కూడా వస్తుంది అనమాట. సో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాస్ వస్త్రాలయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా విద్యాస్ వస్త్రాలయ అనే పేజ్ ఉంది అండ్ విద్యాస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే పేజ్ కూడా ఉందండి. ఒక్కసారి చెక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.